హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డివి బాబు. ఆ రోజు ఆదివారం, నాకు వీక్ ఆఫ్. మార్నింగ్ లేచి నేను నా ఫ్రెండ్ నక్లెస్ రోడ్ దాకా వెళ్ళి రన్నింగ్ చేశాం. వీక్లీ వన్స్ రన్నింగ్ చేస్తాం కదా, దెబ్బకు చెమటలు పట్టి కాకా టీ కొట్టు దగ్గర కూర్చున్నాం ఇద్దరం. కాకా 2 చాయ్ అని చెప్పా. కాకా మంచి స్ట్రాంగ్ గా అల్లం చాయ్ కలుపుతున్నాడు. ఈలోగా నా ఫోన్ రింగ్ అయింది. ఊరు నుంచి ఫోన్. మా నాన్న, ఒరే బాగున్నారా, పోయిన నెలలో వరి పంట నష్టం అయింది కదా, వరదలు వచ్చి గవర్నమెంట్ ఇచ్చిన పంట నష్టం డబ్బులు ఈ రోజు పడ్డాయి, కానీ ఎకరానికి 1,00,000 అని చెప్పారు కదా, కానీ 5 ఎకరాలకు కలిపి 50,000 మాత్రమే పడ్డాయి, ఏమిటి అని అడిగితే అధికారులు లీడర్ల నుంచి వచ్చేసరికి ఇంతే వస్తుందని తెలిసింది. ఏదో ఒకటిలే వచ్చినాయి కదా, నువ్వు తిన్నావారా అని అడిగాడు. తిన్నాలే, ఉంటా అని కాల్ పెట్టేశా. అప్పుడు మా ఫ్రెండ్ గాడు టీ తాగుతూ కాదురా, నాకు అర్థం కాదు, రైతులందరికీ గ్రామీణ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి కదా, ఎవరి పంట వరదలు వచ్చి కొట్టుకుపోయిందో వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకుని 5 days లోగా వాళ్ళందరి ఖాతాల్లోకి డబ్బులు వేయండి అని సీఎం అధికారులకి ఒక ఆదేశాలు ఇస్తే అయిపోతుంది కదా. ఇంత డెవలప్మెంట్ ఉన్న ఇండియాలో, డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న ఇండియాలో ఏం చేస్తున్నారా పాలన అని అన్నాడు. నిజమే కదా, వాడు క్యాజువల్ గా చెప్పినా కరెక్ట్ గానే చెప్పాడు. ఒక సీఎం తలుచుకుంటే, లేదా ఎమ్మెల్యేలు తలుచుకుంటే, అధికారులు తలుచుకుంటే ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. కానీ ఈ డిజిటల్ కాలంలో కూడా కొందరి కార్యకర్తల మాటలు విని, కుల పెద్దల మాటలు విని కనీసం ఇలాంటి పనులు ఈజీగా జరుగుతాయి అనే ఆలోచన కూడా రాకుండా వెనకబడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ అర్థమయ్యేలా రాజకీయాల్లో గాని, రిలీజియన్ విషయంలో గాని, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఏ విషయం మీద అయినా సరే ప్రశ్నిస్తూ, ఎంటర్టైన్మెంట్ చేస్తూ, నిపుణుల సలహాలు తీసుకుని మీ ముందుకు వస్తున్నాను డివి టాక్స్ ఛానల్ ద్వారా. కలుద్దాం మరి. మీ డివి బాబు, డిహెచ్ఎఫ్ఎం.